ప్రైజ్ ది లార్డ్. చింతలతో, బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, అప్పుల బాధతో, అనారోగ్య పరిస్థితులతో ఎటు తోచని స్థితిలో ఉన్నావా? ఇరుకులు, ఇబ్బందులు నీ చుట్టూ కూడా ఉండి ఏ దారిని ఎంచుకోవాలో తెలియట్లేదా? ఇదిగో మన రాజు, మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు గొప్పవాడు. ఆయన మీద మనం భారం మోపితే, ఆయనకు గనక మనకున్న బాధను చెప్పుకుంటే ఈ లోకంలో ఎవరు తీర్చలేరు. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళే, కానీ ఆయన అలాంటి వాడు కాదు. నీ బాధలన్నిటికీ సమాధానం ఇస్తాడు. నీ బాధల నుంచి నిన్ను ఆనందంలోనికి నడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు ఆయన. మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో నీకున్న ప్రతి ఇబ్బందిని ఆయన పాదాల దగ్గర పెడదాం. అయ్యా, ఇదిగో నాకు పలానా ప్రాబ్లం ఉంది, నాకు పలానా కష్టం వచ్చింది, పలానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అని మన ప్రార్థనలో ఆయనతో చెప్పినట్లయితే ఖచ్చితంగా జవాబిస్తాడు. కొన్నిసార్లు మనము మెటీరియల్ థింగ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుడిచ్చేటటువంటి దీవెన, ఆయన ఇచ్చేటటువంటి శాంతి, సమాధానం ఏ మెటీరియల్ థింగ్స్తో కూడా మనం పోల్చలేము. ఎందుకంటే అవి కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. కానీ ఆయన ఇచ్చేటటువంటి ప్రేమ శాశ్వతమైంది. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. ఈరోజు నీ పాదాలను పట్టుకుంటున్నాం నా తండ్రి. ఇదిగో ఎందరైతే బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, అనారోగ్య పరిస్థితులతో, అప్పుల బాధతో నా తండ్రి ఎటు తోచని స్థితిలో మనసు భారంగా, మనసు వేదనతో ఉన్నారు, వారందరితో మీరు మాట్లాడండి. ఇదిగో ఈ ప్రార్థన ద్వారా వారందరికీ జవాబు ఇవ్వండి. వారి కష్టాలను తీర్చండి, వారి ఇబ్బందులను తొలగించండి, వారి అనారోగ్య పరిస్థితులను స్వస్థపరచండి, వారి అప్పుల బాధ నుంచి బయటపడివేయండి. మంచి పనులను ఇవ్వండి. ఆ పనుల ద్వారా మంచి సంపద సంపాదించే భాగ్యాన్ని దయచేయండి. యేసయ్య, నువ్వు గొప్ప దేవుడవు నా తండ్రి. నీ లేఖనములలో ఎన్నో ప్రభు అద్భుతాలు చూసాం. ఎందరినో నువ్వు ముట్టావు ప్రభు, ఎందరికో నువ్వు నీ ప్రేమను పంచావు తండ్రి. ఇదిగో ఆ ప్రేమను కోరుకుంటున్నాం ప్రభువా. ప్రేమ లేక, శాంతి లేక ప్రభువా, మరి తెలియని ప్రభువా బాధతో ఉన్న వారిని కూడా మీరు ముట్టండి ప్రభువా. వారికి ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతలను పంచండి. కుటుంబంలో శాంతిని ఇవ్వండి, కుటుంబంలో ప్రశాంతాలను ఇవ్వండి నా తండ్రి. ప్రభువా, కుటుంబంలో నా తండ్రి మీ ప్రేమను నెలకొల్పండి ప్రభువా. కుటుంబంలో నివసించే వారందరితో కూడా ఒకరినొకరు పరస్పరంగా ప్రేమించుకునే భాగ్యాన్ని దయచేయండి. మరొకసారి ప్రభువా, ఇదిగో కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నా తండ్రి తాకండి ప్రభువా. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరి భారాన్ని తొలగించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన బలమైన నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.